తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనేది భక్తులకు ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. వేల సంఖ్యలో భక్తులు రాత్రి పగలు అని తేడా లేకుండా క్యూ లైన్లో నిలబడి ఆఖరికి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం చేసుకొని అమితానందానికి లోనవుతారు. అయితే ఈ గంటల తరబడి ఎదురుచూపుకి ఇకపైన కాస్త ఊరట లభించనుంది. తిరుమల శ్రీవారి దర్శనం ఇకపైన గంటలోనే పూర్తయ్యేలా టీటీడీ కొత్త చైర్మన్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసమని ఏకంగా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని సరికొత్తగా వాడబోతున్నారు. ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. దానికోసమని వారం రోజుల పాటు ఈ AI టెక్నాలజీతో నడిచే సాఫ్ట్వేర్ని కొండపైన ప్రయోగాత్మకంగా పరిశీలించబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి దర్శనానికి పట్టే సమయాన్ని తగ్గించబోతున్నారు. వారం రోజుల పాటు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే ఈ నెల 24న జరిగే పాలక మండలిలో దీనికి ఆమోదం లభించనుంది. అయితే గంటలో పూర్తయ్యే ఈ దర్శనం కోసం మొదట ఆధార్ కార్డ్ నెంబర్, ఫేస్ రికగ్నైజన్ రసీదును ఇస్తారు. ఆ రసీదులో వారి దర్శనానికి పట్టే సమయంతో పాటు ఒక టోకెన్ అందిస్తారు. ఆ రసీదులో వారికి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ అందజేస్తారు. అయితే ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు నేరుగా వైకుంఠ కాంప్లెక్స్ చేరుకోగానే అక్కడ ఫేస్ రికగ్నైజర్ ఎంట్రన్స్ దగ్గర మొదట స్కానింగ్ చేసి క్యూ లైన్లకు పంపిస్తారు. ఆ తర్వాత వారికి స్వామివారి దర్శనం గంటలో పూర్తవుతుంది. ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సిబ్బందితో పని లేకుండా కేవలం AI టెక్నాలజీతో కొండపైన సేవలు జరగనున్నాయి. ఈ విధానం అమలు కోసం AI టెక్నాలజీని అందించడానికి దాదాపు 4 విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ విధానం విజయవంతమైతే భక్తులకు చాలా మేలు జరగనుంది. అయితే ఈ క్యూ లైన్లని మెయింటైన్ చేయడమే కాకుండా VIP దర్శనాల్ని నియంత్రిస్తే భక్తులకు ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.